ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని మాన్సాస్ చైర్మన్ గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సంప్రదాయం ప్రకారం కుటుంబ సమేతంగా కోట నుంచి బయలుదేరి మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం పైడిబాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం అశోక్ గజపతిరాజు దంపతులకు ఆలయ పూజారులు ఆశీర్వచనం పలికి అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని బహూకరించారు. కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు కుమార్తె ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సహా కూటమి నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఆలయ పనులను చేయనివ్వలేదని, ప్రస్తుతం పనులు సాగుతున్నాయని అశోక్ గజపతిరాజు వెల్లడించారు. ఇంత ముందనున్న ప్రభుత్వాలు పని చేయనివ్వలేదు ఎవరిని. ఆ పరిస్థితి నుంచి బయట పడ్డాం కనుక అలాగా ఉంటుందని, మళ్ళీ పనికి అడ్డు తగలకుండా ఉంటారని నేను అనుకుంటూ, ఎవరైనా వారు ప్రమాణాలు చేసేటప్పుడు రాజ్యాంగం పైన కానీ చట్టాల పైన కానీ చేసిన ప్రమాణాలని వారు పాటించకపోతే ఈ దుర్గతి మన దేశంలో ఉంటుంది. అన్ని మతాల్ని గౌరవించాలి, మన సొంత మతాన్ని ఆరాధించు, దాంట్లో తప్పు ఏం లేదు. కానీ అందరినీ గౌరవించడం మన అందరి ధర్మం అని నేను భావిస్తూ ఉన్నాను. మొత్తం అందరినీ చల్లగా తల్లి చూడాలని కోరుతా ఉన్నాం.